హలో ఫ్రెండ్స్, నేను మీ యామిని. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హోమ్ మేడ్ వంటలు అండ్ బ్లాగ్స్. ఈ వర్షాకాలంలో సాయంత్రం పూట అందరికీ తినాలనిపించే స్నాక్స్ ఏమైనా ఉన్నాయా అంటే మొదట గుర్తొచ్చేది మిర్చి బజ్జీలు. ఈ మిర్చి బజ్జీలతోనే మరింత టేస్టీగా ఉండే కట్ మిర్చిని స్ట్రీట్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఇలాంటి బజ్జీ మిరపకాయలను తీసుకుని శుభ్రంగా కడిగి చివరలు కొద్దిగా కట్ చేసి మిరపకాయ మధ్యలో ఘాటు పెట్టుకుని విత్తనాలన్నీ తీసేయాలి. ఇలా అన్నీ తీసేశాక ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో 2 కప్పుల శనగపిండి, 1/2 కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్, చిటికెడు వంట సోడా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కొత్తిమీర వేసి వీటన్నింటినీ ఇలా విస్కర్తో కానీ చేతితో కానీ ఒకసారి బాగా కలిపి ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని థిక్ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. మనం బజ్జీల పిండికి ఎలాగైతే కలుపుకుంటామో సేమ్ అలాగే కలుపుకోవాలి. చూడండి, పిండి ఈ కన్సిస్టెన్సీలో కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిరపకాయల్లోకి స్టఫింగ్ కోసం కొద్దిగా చింతపండు గుజ్జులో 1 స్పూన్ శనగపిండి, గ్రైండ్ చేసిన జీలకర్ర, సాల్ట్ పొడిని 1 స్పూన్ వేసి మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కొద్దిగా ఇలా స్పూన్తో మిరపకాయలకు పట్టించాలి. ఇలా అన్ని మిరపకాయలకు స్టఫింగ్ పెట్టేశాక ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ అయ్యాక శనగపిండి బ్యాటర్ని ఇలా ఒక గ్లాస్లోకి వేసుకుని ఒక్కొక్క మిర్చిని ఈ వీడియోలో చూపించినట్టుగా పిండిలో ముంచి ఆయిల్లో వేసుకోవాలి. ఇలా అన్నీ వేశాక ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బజ్జీలను కాస్త ఫ్రై అయ్యాక అంటే 1-2 నిమిషాలు ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రై చేసుకున్న బజ్జీలను రెండోసారి శనగపిండిలో డిప్ చేసి ఆయిల్లో వేయాలి. ఇలా మరోసారి అన్నీ వేసిన తర్వాత మళ్ళీ మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరో 1-2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేశాక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు వీటిని 2 ఇంచుల పొడవుతో ఇలా కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ కట్ చేసుకున్నాక ఇప్పుడు వీటిని మళ్ళీ ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేయాలి. చూడండి, ఇలా క్రిస్పీగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ప్లేట్లోకి తీసుకున్నాక ఇప్పుడు వీటి మీద 1 స్పూన్ చాట్ మసాలా చల్లుకోవాలి. తర్వాత ఇలా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కొత్తిమీర వేసుకొని ఒక చెక్క నిమ్మరసం పిండుకొని తింటే చాలా బాగుంటాయి. ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చాయో అనేది నా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఫ్రెండ్స్, మన ఛానల్ 1000 సబ్స్క్రైబర్లకు దగ్గరలో ఉంది కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.